ఒకసారి చూడండి, ఇదైతే చాలా వరకు కొంచెం ఆకులన్నీ తీసేసాక కొంచెం లైటింగ్ పడుతుంది. చెట్టుకి కింద మొదలు అనేది కనిపిస్తుంది. చాలా వరకు తీసేసానండి, మొత్తం అంత నిండిపోయింది కదా, కనిపించకుండా అయిపోయింది. ఇవంట ఇవి పచ్చిమిర్చి కూడా చూడండి, కొంచెం వెలుతురు వచ్చింది పాపం చెట్టుకి, ఇది కూడా తీసేసాను. ఇక తీగ అయితే మాత్రం చాలా వరకు ఆకులు తీసేసాను, కానీ అయినా సరే ఇంకా ఒత్తుగానే ఉంది. కింద వరకు కొంచెం క్లీన్ చేశా, కొంచెం అడుగును కనిపిస్తుంటే మనకి వీడియో చేసుకోవడానికి బాగుంటుంది కదా, కొంచెం భయం లేకోకుండా అన్నట్టు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కూరగాయలు అయితే ఉన్నాయండి. టమాటాలు చూడండి, టమాటాలు అయితే మొత్తం మన అసలు కనిపించలేదు కదా, అడిక్కి వెళ్ళిపోయింది, అంత చెట్టు అంతా పడిపోయిందిగా. ఇదంతా కొంచెం కొంచెం కదిలిచ్చి కర్రతోటి గట్టిగా నొక్కేసాను అనమాట ఒక పక్కకి. నొక్కినాక కొంచెం అంతా వెలుతురు వచ్చింది, మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు కాయలు కూడా. ఇదిగోండి, ఇంకా దోసకాయలు అయితే ఆ తీగనంతా తీసేసాక ఇంకా చాలా కాయలే ఉన్నాయి. ఇదిగోండి అక్కడొకటి, అదిగోండి అక్కడొకటి, ఇంకా అటు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ కోసేసుకుందాం మనం. ముందైతే దోసకాయలు, బెండకాయలు అవి ఉన్నాయండి, అవి కోసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది, నేను ఇటు పట్టుకుని సత్తేగి వచ్చింది. ఇది వస్తుందో రాదా అని ఇలా నొక్కాను, వచ్చేసింది. ఇక్కడైతే ఒకటే బెండకాయ ఉంది, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి చాలా బారైతున్నాయి అన్నమాట, అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవి గట్టిగా ఉంటుంది, ఎగట్లేదు. ఎందుకన్నా ఇది అక్కడ ఊకినే ఇట్లా పట్టుకోగానే వచ్చేసింది, కానీ ఇది రావట్లే. ఇవి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. కిందకి చెట్లల్లో ఆకులు అడ్డొస్తున్నాయి, నేను కోసి వీటికైతే కోసానండి. నెక్స్ట్ టైం బాగా వస్తాయో అనుకుంటున్నా. ఇప్పుడే చూడండి ఎన్ని అంత పూతలు అవి బాగున్నాయి, కాకపోతే వీటి వరకే వస్తున్నాయి. ఇదిగోండి ఈ చెట్లన్నీ ఎంత నీడ వచ్చేసింది బాగా పైన. రోజు ఒకటి వర్షం తడి కూడా చెమ్మ ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పేసి వీటికి రావట్లే. వీటికి దీనికి వచ్చినట్టయితే మనకి మంచిగా ఎక్కువే వచ్చాయి కాయలు, కానీ వీటికి రావట్లేదు. సొరకాయలు అయితే ఈ కొంచెం చూడండి, కొంచెం ఎదిగినాయి. ఇది ఇదిగోండి ఇప్పుడైతే ఇది పెద్దదే అయిపోయిందండి. ఇది కోద్దాం, ఈ కాయ కోద్దాం. తంబూరా కాయ అంటారంట దీన్ని. ఇది కోద్దాం. ఇదిగోండి ఇది కోసేసాను ఈ కాయని. చూడండి ఇది ఏందో సెకండ్, అదే 2 స్టెప్పులు లెక్క ఉంది ఇది. దోసకాయలు అయితే ఎట్ట పడ్డాయి అంటే అట్ట పడ్డాయండి. ఇవన్నీ 27 నేను ఈ తీగని ఎట్లా అంటే ఇదిగోండి 27 నా చేతి కింద ఎట్లా అంటే అవి మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి, సౌండ్ ఎట్లా వస్తుందో. నేను ఇక అట్లా చూసే తెలుసుకుంటున్నా ఇక్కడ ఉన్నాయని. ఇవ్వండి ఇటు కూడా అవి మొత్తం అయ్యే దోసకాయలే. కనిపిస్తున్నాయో లేదో కానీ తీగల్లో కొంచెం భయంగా ఉంది తీగ, కానీ దొరదొచ్చేస్తుందని పట్టుకుంటే. ఇదిగోండి టమాటాలు కూడా కొద్దాం. చూడండి ఎట్లా ఉన్నాయి టమాటాలు, చూడండి. ఇవి కొంచెం ఇరుగ్గా ఉండేసరికి కొయ్య రావట్లేదు. ఇదిగోండి ఒకటి కుళ్ళిపోయింది చూడండి, కింద పడి ఎలా పడైపోయింది, అందులోనే వేసేస్తాను మళ్ళా. ఇవన్నీ కోసి చూపిస్తానండి, చాలా ఉన్నాయి కదా, అందులోకి దిగాలి. ఇదిగోండి అన్నీ అయితే వచ్చినాయి టమాటాలు. ఇదిగోండి మొత్తం చెట్టు అంతా కోసేసా, కానీ అసలు చెట్లు అంతా పడిపోయింది ఎక్కువ కాయలు. ఈసారి ఏమైనా వస్తాయో రాదో. ఇప్పటికైతే ఎక్కువ ఏం పూత కూడా ఆగిపోయిందండి, ఎక్కువ ఏం లేవు.
ఇంత దోసకాయలు అయితే మాత్రం ఇక్కడ చూడండి అసలు దోసకాయలు ఎన్ని ఉన్నాయో. తీగని నేను ఇట్లా పట్టుకుంటే చూడండి ఎట్లా చుట్టుకుంటుంది. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. మొత్తం ఇట్లా రౌండ్ ఈ చెక్కకు పాకింది మొత్తానికి దోసకాయలేనండి. నేను లోపలికి వచ్చాను కాలు పెట్టి, అన్ని దోసకాయలే ఉన్నాయి. ఇక్కడ ఒకటి పండింది కొంచెం, ఇవ్వండి ఏడొకటి, ఈ రెండు కోద్దాం. ఒక చేత్తో పోయి అట్లా కట్ చేయి. ఆడొకటి కోసే టమాటాల దగ్గర ఏడొకటి, రెండు టమాటాలలో మెలిగిపోతాయి. ఇక్కడ ఒకటి చూడండి ఎంతలా ఉందో. ఇక్కడే పెడదాం టమాటాలు అడిగి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, చాలానే వచ్చాయి దోసకాయలు అయితే. వర్షం వచ్చేలాగుంది, చీకటి అయిపోయింది 6ంటికి. పొద్దు మీద పెడదాం. ఇది కూడా రేపే పండిద్ది మళ్ళీ. ఏడవుతుంది, ఇదిగోండి ఏడవుతుంది. తీగ వచ్చింది. అటు చూద్దాం ఏమన్నా ఉన్నాయా. ఇక్కడ అవుతుంది శ్రీనమ్మకి. ఇది మనం చూడలేదట్టింది, చూపండి. కానీ కింద పడ్డా కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదండి. ఏయో కొన్ని ఇట్లా హోల్స్ లాగా పడ్డాయి, కుందేలు కొరికేసి అలాగైనాయి. కానీ మిగతా అన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇది మొత్తం ఇలా దొక్కేసా. అక్కడ చూడండి ఎంతలా ఉందో కాయ, కనిపిస్తుంది అది కానీ చాలా అలా ఉంది. చాలా లావ్ అవుతుంది అనుకుంటా. ఇంకా ఇవన్నీ ఇప్పుడైతే ఇన్ని కోసాను, ఇంకా ఏమైనా ఉన్నాయో అని చూద్దాం. అంటే అన్నీ పిందెలు ఉన్నాయి, ఇంకెట్లా కలర్ రాలేదు. కలర్ రాకపోతే కోస్తే ఒక్కొక్కసారి చేదు అవ్వచ్చు. అదిగోండి అదంతా క్లీన్ చేసి, ఆ టమాటా చెట్లు నేను వేసా కదా 3 చెట్లు, ఈ 2 కనిపించినాయి. ఒకటి ఎక్కడ పోయిందో అసలు దాంట్లో. ఈ 2 మాత్రం కొంచెం కర్ర సపోర్ట్ ఇచ్చి పైకి లాగి అలా కట్టేసా. ఇది ఎలాగో ఇది పాడైపోయింది కదా మొత్తం చుట్టుకొని, తీయలేదు, ఇలా పడిపోయింది. ఇది ఈ 2 అన్నా వస్తాయని చెప్పేసి. ఇవి పెద్ద టమాటాలండి, బాగున్నాయి, నాటు టమాటాలు. ఒక కాయ పడ్డది, దానికి ఒక కాయ, దానికి ఒక కాయ కనిపిస్తుంది. నాటని అర్థమైంది. ఇటు వస్తే మళ్ళీ చెప్పండి ఇక్కడ ఒకటి ఇది పప్పు దోసకాయ ఎట్టుకుంది. ఇది ఒక టైపుగా ఉంది. ఇదిగోండి ఇది చూడండి, ఇది అట్లుందో. ఇది ఒక రకంగా అమ్మ టమాటాలు చిరిగిపోతాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో. వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అడుగుతుంది, అది పచ్చిది, ఇంకా బండలేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా లాగుతా చూడండి, కూడా ఎన్ని మొగుతాయో కిందకండి. అదిగోండి సౌండ్ వినపడుతుందా, ఎన్ని కాయలు ఉన్నాయో. వర్షం స్టార్ట్ అయిపోతుంది, దెబ్బ కోసేసుకున్నాం. ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి, ఇలా మన కోసాలండి, ఎక్కువ లేవు. చంద్రముఖ సూర్యముఖ వీటిని. ఏదో కూడా ఉంది కానీ ఇది పచ్చియే. ఇంకేదో అన్నీ కాయలే ఊపుతుంటే. అయ్యో ఇప్పుడైతే వచ్చేసినాయి పచ్చిమిర్చి. ఇక్కడైతే దొండ తీగ ఒకటి పెట్టారండి, అసలు అది ఎడిపోయిందో కూడా, ఆకులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ దోస తీగ కొంచెం ఏమన్నా
పండుగ అయిపోతాయి కదా ఆకులన్నీ, అప్పుడు ఏమన్నా దొండ తీగ కనపడుతుంది. ఇక్కడ పొట్ల తీగ ఒకటి, బీర తీగ ఒకటి పెట్టా. ఇది కూడా మరి ఆకుల్లో ఉందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అన్ని ఆకులు సేమ్ ఉంటాయి కదా, పువ్వు వస్తేనే ఏమన్నా తెలుస్తుంది. ఇంకా బాగా వచ్చేసినాయి పూలు. అన్నీ అవ్వట్లేదని కాయలు కొన్ని కొన్ని వదిలేస్తాను. ఇదిగోండి ఈరోజు ఇప్పుడు తయారైంది. దీన్ని అలా కాయ తీసేసాం కాబట్టి దీన్ని చేద్దాం. ఈ 4, 5 ఉన్నాయి, ఇంకేడ 3 ఉన్నాయి, అటు బయటకు ఉన్నాయి. 1, 2 పడ్డాయి ఈరోజు కూడా. ఇదిగోండి ఏడొకటి. ఇవి 2 చేద్దాం కొంచెం ఇచ్చుకున్నాక. అబ్బు చూడండి కాసం ఎట్లా పట్టేసిందో. పచ్చలాకులు ఉన్నాయి, ఇవి కోద్దాం. ఇవన్నీ కింద వదిలేద్దాం. కింద అంత మట్టి కొట్టుకుంది వర్షానికి, అవి తీసేసి పైన వరకు కోసేద్దాం. ఇదిగోండి ఇవి బచ్చలాకులు. ఇవి అంతకుముందు ఇదంతా ఇట్లా లైన్గా ఉంది కదా, లైన్గా ఉన్నదాన్ని అంత తీసేసా, పిచ్చి బచ్చల కూర అని. ఇవన్నీ మట్టి కొట్టుకుంది వర్షానికి వచ్చేసి అంతా తీసేసి మొత్తం ఈ 4 చెట్లు. ఇదిగోండి ఇవి 2, ఇవి 2, ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 5 మొక్కలు ఉంచా, సరిపోతుంది వీళ్ళకని. చూడండి అంత డస్ట్ ఉంది, కొంచెం మంచి కడగాల దీన్ని. ఇదంతా కూర్చు చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి ఈ మొత్తం అయితే కోసేసాను, చివర్లు గిల్లేసాను, మళ్ళీ కొంచెం మంచిగా వస్తుందని చెప్పేసి. ఇదిగోండి దీనికి కూడా ఎట్లా వెళ్దాం, గుబురుగా వస్తుంది ఈసారి. ఇంకా ఇంతైతే వచ్చింది. ఇదిగోండి ఈరోజు మనం కోసిన కూరగాయలు అయితే దోసకాయలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దోసకాయలు, 1 సొరకాయ, టమాటాలు ఒక 1/2 కిలో అన్నీ ఉంటాయేమో. బెండకాయలు అయితే ఎప్పుడు తెంపాలి కదా, అవి ఉండవు. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం బచ్చలాకు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.